వెల్కమ్ టు దాత్రి బిజినెస్. నేను మీ స్వాతి చౌహాన్. జనరల్గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మనీ సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ల్యాండ్, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అసలు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభం వస్తుందని అడ్వైజ్ ఇవ్వడానికి ఈరోజు మనతో ఉన్నారు వెల్ది చక్రాధర్ గారు. సార్ వెల్కమ్ సార్. సార్, ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ మారింది కదా, దానివల్ల ల్యాండ్ వాల్యూస్ అనేది చాలా పెరిగిపోయాయి. అసలు సామాన్యులు కొనలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళు ల్యాండ్ కొనాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడు యాక్చువల్గా చూడండి, మంచి క్వశ్చన్ అడిగారు. హైదరాబాద్లో కొనలేని పరిస్థితి ఉన్నది. సామాన్యుడు కొనలేని భయపడుతున్నారు కొనాలి అంటే. సో మనకి ఇప్పుడు ఏదన్నా భూమిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఒక ఫ్లాట్స్ కొనాలన్నా ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సాధారణంగా మనకి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అనేవి ఉంటాయండి, ఒక కేటగిరీ ఉంటుంది. తర్వాత మనకి డిటిడిసి లేఅవుట్స్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. తర్వాత మనకు వచ్చి ఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయి. ఇలా 3 రకాలుగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ భూమిలో చేస్తాం సాధారణంగా. సో ఇప్పుడు మీకు కొండాపూర్ కానివ్వండి, గచ్చిబౌలి కానివ్వండి, ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ చాలా హైరైజ్ అయిపోయినాయి, చాలా కాస్ట్లీగా అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఇట్లాంటి టైంలో కూడా ఒక సామాన్యుడు ఏదైనా 50 lakhsలో ఆ బడ్జెట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోవాలి అంటే ఎక్కడైనా అవైలబిలిటీలో ఉందా అని మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క మనిషికి ఫుడ్, క్లోత్, షెల్టర్ 3 కామన్ బేసిక్ నీడ్స్. సో ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే సొంత కళ ఉంటుంది, నాకు ఒక ఇల్లు కావాలి ఉండడానికి. ఒక 30 years వచ్చాయి, ఇప్పుడు కనుక ఒక ఈఎంఐ తీసుకొని, ఒక హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే 50 ఏళ్ళు వచ్చేసరికల్లా ఆ ఈఎంఐ కంప్లీట్ అవుతుంది. రిటైర్ అయ్యే టైంకి నాకు ఒక ఇల్లు ఉంటుందన్న థాట్లోనే అందరూ ఉంటారు. సో ఇట్లాంటి టైంలో ఒక మంచి అపార్ట్మెంట్ సజెషన్ చేయండి అంటే మనకి చూడండి, ఒక పటాన్ చెరువు కావచ్చు, అలాగే బాచుపల్లి, మియాపూర్, మనకి అటుపక్క మనకి ఇవాళ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 1000 square SFT ఉన్న ఫ్లాట్స్ మనకి 50 lakhs లోపే దొరుకుతున్నాయండి. సో అది మనం హెల్ప్ చేస్తున్నాం. ఎవరికైనా కావాలి అంటే కనుక మనం గైడ్ చేస్తాము. సో మనకి ఇట్లాంటి ఏరియాలో కనుక మనం 2 bedroom ఫ్లాట్ తీసుకుంటే ఇవాళ 1000 SFT ఫ్లాట్ బిలో 50 lakhs లోనే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో అది మనం సజెస్ట్ చేయొచ్చు. అలా కాదండి, ఇప్పుడు చూడండి, హోమ్ లోన్స్ మనకి కావాలి, ఈజీగా దొరుకుతాయి. వాటి మీద హోమ్ లోన్ దొరుకుతుంది కాబట్టి ఇమీడియట్గా ఆక్యుపెన్సీ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా చేయాలన్నా కూడా ఇట్లాంటి టైంలో మనం డిటిడిసి లేఅవుట్లో పెట్టామంటే, ఓపెన్ ప్లాట్స్ పెట్టామంటే మనం దాన్ని రొటేట్ చేయలేము, వెంటనే బై అమ్మలేము. కానీ ఫ్లాట్స్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోజ్ చూడండి, కొంతమంది 2 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మనకంటూ సొంతంగా ఒక ఇల్లు కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొంతమంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి, టెంపరీగా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచనలో కొంతమంది ఉంటారు. సో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన కోసం కాదు, ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కూడా ఎక్కడైతే అపార్ట్మెంట్స్ 80% కంప్లీట్ అయిందో చూడండి, అపార్ట్మెంట్స్ 3 stages ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫౌండేషన్ స్టేజ్లో ఉంటాయి, పిల్లర్లు వేసే టైంలో ఉంటుంది. ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టయితే 3 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది, మొత్తం కంప్లీట్ అవ్వాలి. లేదా మధ్యలో ఏదైనా ఆగిపోయినా కూడా చేసింది లేదు, రిస్క్ ఎక్కువ ఉంటుంది. కొన్ని ఎలా ఉంటాయంటే 80% కంప్లీట్ అయిపోతాయి అపార్ట్మెంట్స్. చివరిలో ఏంటంటే ఫైనల్గా ఫ్లోరింగ్ వేయటము, పెయింట్, ప్లంబింగ్, జస్ట్ ఎలక్ట్రిసిటీ వైర్స్, మన ప్లగ్స్ ఇలాంటివి ఉంటాయి చిన్న చిన్నవి. సో అట్లాంటి టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వితిన్ 6 monthsలోనే మంచి లాభానికి అమ్ముకొని బయటికి రావచ్చు. సో అట్లాంటి వాళ్ళకి కూడా మనకి ఇలా పటాన్ చెరువు, మియాపూర్, బాచుపల్లి ఇలాంటి చోట్ల 2 bedroom ఫ్లాట్స్ అయితే మనకి బిలో 50 lakhsలో అవైలబిలిటీలో ఉన్నాయి. సో అలాంటి మనం రికమెండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి డిటిడిసి లేఅవుట్స్ అంటారు. సో ఈ డిటిడిసి లేఅవుట్స్ ఎలా ఉంటాయంటేనండి, చాలా మంది కొన్నా కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. ఇమీడియట్గా దాన్ని మనం సేల్ చేయలేము. కాబట్టి ఆ సెగ్మెంట్ ఇప్పుడు కొంచెం బాగా డల్లో ఉంది. నెక్స్ట్ వచ్చి విల్లాస్. ఇప్పుడు చూడండి, చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉంటారు. సో ఎన్ఆర్ఐస్ ఏంటంటే మన హైదరాబాద్లో ఏరియాలోకి విల్లా కొనుక్కుందాం అనుకున్న థాట్స్ చాలా ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి మనం చేసే రికమెండేషన్ ఏంటంటే, మీ బడ్జెట్ కనుక 3 crores అలా ఉంది అంటే కనుక నిజాంపేట్ ఆ రోడ్లో అక్కడ మనకి మంచి అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి రెసిడెన్షియల్ ఏరియా దగ్గరలో చాలా కాలేజెస్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా ఉన్నాయి. సో అట్లాంటి మంచి లొకాలిటీలో, ప్రైమ్ లొకాలిటీలో మనకి 3 crores కూడా బ్యూటిఫుల్ విలా అనేది వస్తుంది. అంత బడ్జెట్ లేదండి, మనకి 1.5 crore కావాలి అంటే కనుక మనకి పటాన్ చెరువు దగ్గర మనకి అక్కడ వెల్లెమెల అంటారు, ఆ ఏరియాలో కూడా భువన్గిరి, అక్కడ మనకి మంచి ఏరియా ఉంది. కేవలం 1.50 lakhsలోనే మనకి విల్లా వస్తుంది. సో కేవలం ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. లోపల ఒక 50 విల్లాస్ కడుతున్నారు, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్. సో అట్లా మంచి లొకేషన్లో కూడా మనకి 1.5 crore బడ్జెట్లో కావాలంటే ఇక్కడ అవైలబిలిటీలు దొరుకుతున్నాయి. సో మనం చూసాము అపార్ట్మెంట్స్, ఒక హైరైజ్ అపార్ట్మెంట్స్ కావాలి అంటే చూడండి, చాలా మంది గేటెడ్ కమ్యూనిటీస్ కోరుకుంటున్నారు, 20 floors, 12 floors. అలాగే కొండాపూర్ ఏరియాలో కూడా మనకి అవైలబిలిటీలో కావాలన్నా కూడా ఫ్లాట్స్ ఉన్నాయి. కేవలం 9,000 rupees per square SFT, అంటే మనకి 2 crores మొత్తం అపార్ట్మెంట్ వచ్చేస్తుంది. సో అలా ప్రైమ్ లొకేషన్స్లో కూడా ఇవాళ ఈ రేట్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సార్,
ఇప్పుడు సామాన్యులు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకున్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ హైదరాబాద్‌లో చదివించాలంటే చాలా కష్టం కదా! వాళ్ళు ఏమైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు చూడండి మంచి క్వెషన్ అడిగారు మీరు. ప్రతి ఒక్కళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళకి భవిష్యత్తుకి ఏదైనా మనం అమౌంట్ సమకూర్చాలి అనేది థాట్ ఉంటుంది. ప్రతి పేరెంట్‌కి ఉంటుంది. సో, అలా అని మనం ఏదైనా ల్యాండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామంటే 20,00,000, 25,00,000 చెప్తున్నారు. సో, అలా కాకుండా ఫార్మ్ ల్యాండ్స్ ఉంటాయండి ఇట్లాంటి కోసం. చూడండి ఫార్మ్ ల్యాండ్స్ ఎలా గుంటాస్‌లో మనకి సేల్ చేస్తారు. 2 గుంటాస్ అంటే 242 స్క్వేర్ యార్డ్స్ కింద వస్తుంది. సో, 242 స్క్వేర్ యార్డ్స్‌లో మనకి ఈ షాద్ నగర్ సైడ్ చాలా ఫేమస్ అండి. అక్కడ శ్రీగంధం చెట్లు చాలా ఫేమస్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఆల్రెడీ 6 ఇయర్స్ ఓల్డ్ ఉన్న శ్రీగంధం చెట్లు ఉంటాయి. ఒక మంచి లొకాలిటీలో మనకి 240 స్క్వేర్ యార్డ్స్‌లో కేవలం 13 lakhs మాత్రమే. 13 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి పట్టాదార్ పాస్బుక్ ద్వారా 2 గుంటాస్ మనకి అవైలబిలిటీలో ఉంది. సో, అక్కడ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇవాళ ఉన్న రేట్ ప్రకారం చూస్తే ఇక్కడ నుంచి 12 ఇయర్స్ తర్వాత ఆ శ్రీగంధం చెట్లు ఏవైతే ఉందో దాని ఈల్డ్‌కి వస్తుందన్నమాట. అంటే వాటిని మనం కట్ చేసి వాళ్ళు సేల్ చేస్తారు. సో, 60-40 రేషియోలో కంపెనీకి కొంత అమౌంట్ తీసుకుని మనకి షేరింగ్ ఇస్తుంది. అలా మనకు దగ్గర దగ్గర 60 లక్షలు వస్తుందన్నమాట. సో, మనం పెట్టేది 13 లక్షలు. 12 ఏళ్ళు ఉపయోగపడితే ఆ చెట్లు పెద్దగవుతాయి. అలాగే మనకి దాని నుంచి ఈల్డ్ అనేది 60 lakhs దాకా వస్తుంది. అంటే 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి వర్కౌట్ అవుతుంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం మనకి ఇచ్చిన ఆ 242 స్క్వేర్ యార్డ్స్‌లోనే గంధం చెట్లతో పాటు మ్యాంగో ట్రీస్, అలాగే జామ చెట్లు, రేగి చెట్లు ఇలాంటివి కూడా వేస్తారు. సో, మనం ఫ్రీ మెంబర్షిప్ కూడా ఇస్తారు. రిసార్ట్ మెంబర్షిప్ ఇస్తారు. సో, మనం ఇలా ల్యాండ్ కొనుక్కోవడంతో పాటు ఆహ్లాదకరంగా నెలకు ఒకసారో సంవత్సరానికి 2-3 సార్లు మన రిసార్ట్‌కి వెళ్ళొచ్చు. అక్కడ మన ల్యాండ్‌లో ఉన్న చెట్లలో ఉన్న జామకాయలు కానీ, లేకపోతే రేగిపళ్ళు కానీ, లేదా మామిడి పళ్ళు కానీ కోసుకొని తినొచ్చు. సో, అలాగే పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అలాగే క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకి చూడండి బుల్లక్ కార్ట్ అంటే చాలా ఇష్టం. ఎడ్ల బండి, లేదా క్యామెల్ రైడింగ్, హార్స్ రైడింగ్. సో, ఇట్లాంటివన్నీ కూడా అందులో సదుపాయంగా ఉన్నాయి. ప్లే ఏరియా ఉంటుంది. పెద్ద డైనింగ్ హాల్ ఉంటుంది. మనం మార్నింగ్ ఏదైనా ఫుడ్ తీసుకెళ్ళినా కూడా డైనింగ్ లంచ్ టైంలో కూర్చున్నా కూడా డైనింగ్ హాల్లో భోజనం చేయొచ్చు. పిల్లలతో ఆడుకొని సరదాగా ఇంటికి రావచ్చు. చూడండి మనం చాలా మంది విసిగిపోయి ఉంటాం, ఫ్రస్ట్రేషన్లో ఉంటాం, పొద్దు నుంచి సాయంత్రం వర్క్ చేసి. సో, నెలకు ఒకసారి ఉన్నా కూడా మనకి ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడ మనకి పర్మిషన్ ఉంటుంది, ఫ్రీ ఎంట్రీ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఇలా మొత్తం స్విమ్మింగ్ అన్ని ఎంజాయ్ చేసి మనం రావచ్చు అన్నమాట. సో, రాబోయే రోజుల్లో ఒక 20 ఫ్యామిలీస్ కూడా అక్కడ 2 days ఉండేట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. క్లబ్ హౌస్ కట్టి సో అకామిడేట్ చేయడానికి. సో, కేవలం 13 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. అలాగే మన పిల్లలు పెద్ద అయ్యేసరికి ఆ చెట్లు కూడా బాగా పెరుగుతాయి కాబట్టి ఏపుగా వాటి ఆ ఈల్డ్ మనకి 60 lakhs దాకా వస్తుంది కాబట్టి ఆ డబ్బులతో మన పిల్లలు పెళ్లి చేయొచ్చు. మనం ఏంటంటే చూడండి ఓపెన్ డిటీసీ ప్లాట్ కొంటే మనం చూడడానికి ఉండదు. ఒక ల్యాండ్ కొంటాము, దాన్ని వదిలేస్తాము, ఎప్పటికో కానీ మళ్ళీ మనం దాన్ని చూడము. ఇట్లాంటి రిసార్ట్స్లో ఉన్న ఫ్యూచర్ ఏంటంటే మనం ఇయర్లీ వన్స్ ట్వైస్ లేదా 3 నెలలకు ఒకసారి వెళ్ళి మనం స్పెండ్ చేయొచ్చు టైము. అలాగే మన ల్యాండ్ కూడా చూసుకొని రావచ్చు. ఒక భరోసాగా ఉంటుంది, ఎలా పెరుగుతున్నాయి అంటే చూడవచ్చు. సో, కాబట్టి ఏంటంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను. సో, మనకి అపార్ట్మెంట్స్ కావాలి అంటే మియాపూర్, పటాన్చెరు దగ్గర 50 lakhs బిలోనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే మనకి ఈ ఫార్మ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి 13 lakhsలో. అలాగే విల్లాస్ కూడా మనకి 3 crores నుంచి 1.5 crore ఉన్నాయి. సో, కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం సజెస్ట్ చేయొచ్చు. సో, ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగానే ఉంటుంది చెప్తారు. సామాన్యులకి తెలియని ఎన్నో విషయాలు మీరు తెలియజేశారండి. చాలా థ్యాంక్ యూ.